హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫైనాన్స్ కమిషన్ గురించి నేర్చుకుందాం. సో మనకు రాబోయే ఎగ్జామ్స్లో ఈ యొక్క టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో అనేది చిన్ననే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, సో దీన్ని 1951లో ఏర్పాటు చేశారు. సో మనకు ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ని 1951లో మొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? కేసీ నియోగి అధ్యక్షతన మనకు 1951లో మొదటి ఆర్థిక సంఘం అనేది ఏర్పడడం జరిగింది. అయితే మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 అనేది ఈ యొక్క ఆర్థిక సంఘం గురించి తెలపడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 మనకు ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ గురించి వివరించడం జరుగుతుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఒక చైర్మన్ ప్లస్ 4 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ ప్లస్ 4 సభ్యులు ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకు చైర్మన్ వచ్చేసి ప్రజా వ్యవహారాల్లో 10 సంవత్సరాల అనుభవం గల వ్యక్తిని చైర్మన్గా నియమించడం జరుగుతుంది. ప్రజా వ్యవహారాల్లో 10 సంవత్సరాల అనుభవం గల వ్యక్తిని చైర్మన్గా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 4 సభ్యుల్లో మొదటి సభ్యుడు వచ్చేసి మనకు హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అధికారాలు కలిగి ఉండాలి. అదేవిధంగా రెండవ సభ్యుడు వచ్చేసి ఆడిట్ అకౌంటింగ్ విభాగంలో 10 సంవత్సరాల అనుభవం గల వ్యక్తి అయి ఉండాలి. అదేవిధంగా మూడవ సభ్యుడు వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో 10 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తిని ఈ యొక్క ఆర్థిక సంఘం యొక్క సభ్యుడిగా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా 4వ సభ్యుడు వచ్చేసి మనకు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడై ఉండాలి. సో ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు అయిన వ్యక్తిని మనకు ఈ యొక్క ఆర్థిక సంఘంలో సభ్యునిగా నియమించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే వీరి యొక్క పదవీకాలం 5 ఏళ్ళు. పదవీకాలం ఎంత? సో 5 సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు. వీరి యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ను రాష్ట్రపతి మధ్యలో కూడా రద్దు చేయవచ్చు. ఫైనాన్స్ కమిషన్ను మనకు రాష్ట్రపతి మధ్యలో కూడా రద్దు చేయవచ్చును. ఓకేనా? మనకు ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ను నియమించేదెవరు? రాష్ట్రపతి. అయితే ఈ యొక్క కమిషన్ను రద్దు చేసేవారు కూడా మనకు రాష్ట్రపతి మధ్యలో కూడా రద్దు చేయవచ్చు. సో మనకు ఇది శాశ్వత సంస్థ అనేది కాదు. సో దీన్ని మధ్యలో రాష్ట్రపతి మధ్యలో కూడా దీన్ని రద్దు చేయవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే, సో మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా కేసీ నియోగి పనిచేశారు. మొదటి ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్గా ఎవరు పనిచేయడం జరిగింది? కేసీ నియోగి. సో ఇంతకుముందుకే చెప్పాను మీకు, 1951లో మొదటి ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్గా కేసీ నియోగి నియమించబడ్డారు. అయితే మనకి యొక్క ఆర్థిక సంఘం వాటి యొక్క అధ్యక్షులకు సంబంధించి ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటి పేర్లు అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. 16 ఆర్థిక సంఘాల యొక్క అధ్యక్షుల నేమ్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి వారి యొక్క పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఒక స్టోరీ బిల్డింగ్ పద్ధతి ద్వారా మీకు చెప్తాను. సో ఆ విధంగా మీరు ఒక స్టోరీ బిల్డింగ్ పద్ధతి ద్వారా వారి యొక్క నేమ్స్ గుర్తుంచుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో మీరు చూడండి. సో ఓకేనా? ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటా ఆర్థిక సంబంధాలు వ్యవహారాలను ఇది చూసుకుంటుంది. సో అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటా ఆర్థిక సంబంధాలు వ్యవహారాలను ఈ యొక్క ఆర్థిక సంఘం అనేది చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే గ్రాంట్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు కూడా ఈ యొక్క ఆర్థిక సంఘం అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 282 ప్రకారం కేంద్రం తన విచక్షణలతో రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వచ్చు. ఆర్టికల్ 282 ప్రకారం మనకు కేంద్రం తన విచక్షణలతో రాష్ట్రాలకు గ్రాంట్లు కూడా ఇవ్వచ్చును. నెక్స్ట్ చూసినట్టయితే రాష్ట్రాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రుణాలు కూడా తీసుకోవచ్చు. రాష్ట్రాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రుణాలు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, సో మనకు రాష్ట్రాలకు సంబంధించి సమీకృత నిధులను ప్రాంతాలకు ఎలా కేటాయించాలని దానిపై కూడా రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ కొన్ని సిఫార్సులను చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ యొక్క ఆర్థిక సంఘం గురించి. అయితే మనకు ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే అరవింద్ పనగారియా మనకు ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా నియమించబడడం జరిగింది. అయితే 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్ నియమించడం జరిగింది. సో అయితే ఈ యొక్క అధ్యక్షులకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు వీడియో చేసి ఖచ్చితంగా చెప్తాను. సో ఓకేనా? సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.